వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ నిజాయితీ పరులు. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. గోపవరం అనే గ్రామంలో నీలకంఠం 2 ఎకరాల మెట్ట పొలం గల చిన్న రైతు. ఆయనకొక సంతానం అవంతి. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న ఆమెను నీలకంఠం ఏ లోటు కనబడకుండా పెంచాడు. ఆమెకిప్పుడు పెళ్ళిడు వచ్చింది. 10-15 వేలైనా కట్నంగా ముట్ట చెప్తే తప్ప వరులు దొరికేలా లేరు. నీలకంఠం ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమో అని పొరుగురులో ఉన్న బంధువులింటికి వెళ్ళాడు. అవంతి పక్క గ్రామంలో ఉన్న స్నేహితురాలింటికి వెళ్ళింది. ఆ రోజు చీకటి పడే వేళ ఆమె బాడుగ బండిలో తిరిగి వచ్చి ఇంటి ముందు దిగింది. లోపల నుంచి తండ్రి ఎవరితోనో ఘర్షణ పడుతున్నట్టు పెద్దగా కేకలు వినిపించాయి. వయసులో పెద్దవాడివని ఇంతవరకు మర్యాద ఇచ్చాను. బుద్ధి మార్చుకొని ఉదయమే నా డబ్బు ఇవ్వకపోయావో గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అంటూ ఓ 25 ఏళ్ల యువకుడు గబగబా వీధిలోకి వెళ్ళిపోయాడు. అవంతి ఇంట్లోకి పోయి తండ్రిని ఈ గొడవంతా ఏమిటి నాన్నా అని అడిగింది. నీలకంఠం కోపంగా, అన్ని సంగతులు నీకు చెప్పాలా, వంట పనేదో చూడు అన్నాడు. ఏనాడు పళ్ళెత్తు మాట అనని తండ్రి ఇంత గట్టిగా కసురుకోగానే అవంతికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఒక అరగంట మౌనంగా గడిచాక నీలకంఠం ఎంతో శాంతంగా, నీ పెళ్ళి వచ్చే నెలలోనే, అన్నీ నచ్చాయి, 10,000 కట్నం కావాలని వారం రోజుల క్రితమే చెప్పారాయే, ఆ సంబంధం నిశ్చయపరుచుకుందామనుకున్నాను అన్నాడు. డబ్బు ఎక్కడ దొరికిందానా అన్నది అవంతి భయంగా. ఆ ఆరాలు నీకు అనవసరం తెలిసిందా అంటూ మంచం వాల్చుకుని పడుకున్నాడు నీలకంఠం. అవంతి వంటగది సర్ది వచ్చేసరికి నీలకంఠం మంచి నిద్రలో ఉన్నాడు. ఆమె తండ్రి బట్టలు పెట్టుకుని పెట్టి తెరిచి చూసింది. పెట్టె అడుగున ఒక తోలు సంచి కనబడింది. దాని నిండా డబ్బున్నది. తండ్రి తన పెళ్లి కోసం చివరకు దొంగతనం లాంటి నీచానికి పాల్పడ్డా అనుకుని అవంతి నివ్వెరపోయింది. ఆ తోలు సంచిని తన తలగడ దిండు కింద పెట్టుకొని నిద్రపోయింది. తెల్లవారగానే రాత్రి నీలకంఠంతో పోట్లాడిన ఆయన యువకుడు వచ్చాడు. నీలకంఠం అతన్ని చూస్తూనే, ఇప్పటికి 100 సార్లు చెప్పాను, నీ డబ్బు సంగతి నాకు తెలీదు, ఇక వెళ్ళు అన్నాడు. ఆ యువకుడు కోపం తెచ్చుకుని ఏదో అనుభవింతలో అవంతి కల్పించుకుని, ఏదో డబ్బు గురించి మా నాన్నను బాధించడం ఏం మర్యాద అన్నది. ఇందులో బాధించడం ఏమీ లేదు, జరిగిందేమిటో చెప్తాను విను అంటూ యువకుడు ఇలా చెప్పాడు. అతడి పేరు చంద్రం. ఒక నగల వ్యాపారి దగ్గర గుమస్తా. ఒక రోజున యజమాని 10,000 ఒక తోలు సంచిలో పెట్టుకొని వ్యాపారం పని మీద బయలుదేరి వెళ్ళి గంట గడిచే లోపల విచారంగా దుకాణానికి తిరిగి వచ్చాడు. దారిలో డబ్బు సంచిని దొంగలెవరో తస్కరించారు. ఇది విని యజమాని కన్నా చంద్రం ఎక్కువ బాధపడ్డాడు. చంద్రం అన్న పట్నంలో ఉన్నాడు. అతడి ఆరోగ్యం బాగాలేదని తెలిసి చంద్రం ఆ రాత్రే పట్నం బయలుదేరాడు. దారిలో ఒక చెరువుగట్టు పక్కన ఉన్న చెట్టు తోపులోంచి అతడు నడుస్తూ ఉండగా ఒక చెట్టు చాటు నుంచి ఎవరో మాట్లాడుకోవడం వినిపించింది. ఆ డబ్బు మనలో ఎవరో ఒకరికి దక్కితే కనీసం 7 ఏడాది పాటు దొంగతనాల జోలికి పోకుండా సుఖంగా బతకవచ్చు. ఒక పని చేద్దాం, ఆ సంచిని ఇక్కడ పెట్టి చెరువుగట్టు మీదకు పోదాం. అక్కడి నుంచి ఎవరు ముందుగా వచ్చి ఈ సంచిని తాకితే వాళ్ళది అందులో ఉన్న డబ్బు, ఏమంటావు అన్నాడు దొంగ. రెండో దొంగ ఇందుకు సరేనన్నాడు. ఇద్దరూ సంచి అక్కడ పెట్టి చెరువుగట్టు విద్దుకి వెళ్లారు. చంద్రం చెట్టు చాటు నుంచి సంచి ఉన్న చోటికి వచ్చి దాన్ని చూస్తూనే నిర్ఘాంతపోయాడు. ఆ తోలు సంచి తన యజమానిది. చంద్రం చప్పున సంచి తీసుకుని పరిగెత్తసాగాడు. దూరం నుంచి ఇది చూసిన దొంగలు అతడి వెంట పడ్డారు. చంద్రం చాలా దూరం పరిగెత్తి నీలకంఠం వాళ్ళ గ్రామం చేరాడు. వీధుల్లో ఇంకా జనసంచారం ప్రారంభం కాలేదు. తను దొంగలకు దొరికిపోయినా యజమాని డబ్బు సంచి దొంగల పాలవకూడదనుకుంటూ అతడు వీధి పక్కన ఉన్న ఒక ఇంటి అరుగు అడ్డంగా ఉన్న మేదరి తడిక వెనక్కి దాన్ని విసిరివేశాడు. అతడు గ్రామం దాటి మరికొంత దూరం పరిగెత్తేసరికి బాగా తెల్లవారిపోయింది. ఇక లాభం లేదని దొంగలు ఎటో వెళ్ళిపోయారు. చంద్రం పట్నం వెళ్ళి అన్న ఆరోగ్యం కొంత బాగైందని తెలుసుకుని నీలకంఠం ఉండే గ్రామానికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు నీలకంఠం ఆ డబ్బు సంచి సంగతి తనకు తెలియదని అబద్ధమాడుతున్నాడు. అంతా విన్న అవంతి చంద్రం స్వామి భక్తికి ఆశ్చర్యపోయి తన తలగడ కింద ఉన్న డబ్బు సంచిని అతడికి ఇవ్వబోయింది. కానీ నీలకంఠం ఆమెకు అడ్డు వచ్చి, సంచియకు, ఇతను చెప్పిందంతా పెద్ద కట్టు కదా, ఆ డబ్బు సంచి నాకెలా దొరికిందో చెప్తాను విను అంటూ ఇలా చెప్పాడు. అతడు కూతురు కట్నం డబ్బు కోసం 1-2 చోట్ల ప్రయత్నించి పని కాక నిరాశగా ఇంటికి బయలుదేరాడు. ఆ క్షణంలో అతడికి జీవితం మీద రోత పుట్టింది. ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేసే శక్తి లేని తాను బతుకుండి ప్రయోజనం ఏముందనుకుంటూ
దారి పక్కన ఉన్న ఒక పాడుబడ్డ బావికేసి తడబడుతున్న అడుగులతో నడవసాగాడు. నీలకంఠానికి కొంచెం వెనక్గా వస్తున్న ఒక నడి వయస్కుడు వాడు అతడు తడబాటు గమనించి చప్పున వచ్చి భుజం పట్టుకొని, ఆగు, నువ్వేదో అఘాయిత్యానికి తలబడుతున్నట్టున్నది, కారణమేమిటి అన్నాడు. నీలకంఠం కళ్ళనీళ్లు పెట్టుకొని, ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేయలేని నేను బతుకుండి ప్రయోజనం ఏమిటి అన్నాడు. ఆ జవాబుగా అతడు నవ్వి, నాకు 10 మంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయగల స్తోమత ఉన్నది కానీ పిల్లలు లేరు. ఈ డబ్బు నాది కాదు, అయినా తీసుకో, నీ చిరునామా ఇచ్చావంటే నెలకింత అని వసూలు చేసుకుంటాను అంటూ ఒక తోలు సంచిని నీలకంఠానికిచ్చాడు. ఆయన పేరు రాజయ్య. ఆయన నాకు సంచి ఇవ్వడం చాటున ఉండి చూసి ఈ చంద్రం కాజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అవంతి, ఇతడు మాటలు నమ్మకు, సాక్ష్యం చెప్పటానికి ఆ రాజయ్య ఎక్కడ ఉంటాడో తెలీదు అన్నాడు నీలకంఠం చిరాగ్గా. అంతలో రాజయ్య వీధిలో గడప దగ్గరికి వచ్చి, అంత చీకట్లో కూడా ఇంటిని బాగా గుర్తు పెట్టుకున్నానన్నమాట అన్నాడు నవ్వుతూ. నీలకంఠం కూతురికి రాజయ్యను పరిచయం చేశాడు. ఆమె జరిగిందంతా ఆయనకు చెప్పి, ఈ చిక్కుముడిని మీరే ఊడదీయాలి అన్నది. అదెంత పని అని రాజయ్య జరిగింది ఇలా చెప్పాడు. ఆయన పట్నంలో బంధువులింట పెళ్ళికని సూర్యోదయానికి కొంచెం ముందుగా బయలుదేరాడు. నీలకంఠం వాళ్ళ గ్రామం చేరి అతడి ఇంటి వీధిలోకి వచ్చే వరకు వర్షం ప్రారంభమైంది. తల దాచుకునేందుకు ఇంటి అరుగు మీదకు చేరిన రాజయ్యకు తడిక పక్కన సంచి ఒకటి కనిపించింది. తీసి చూడగా లోపల చాలా డబ్బు, ఇంటికి తాళం వేసున్నదని, ఇంట్లో వాళ్ళు ఎక్కడికో వెళ్ళి తొందరలో సంచి అక్కడ జార విడిచి ఉంటారని, తిరుగు ప్రయాణంలో వాళ్ళకి అప్పగించవచ్చునని అనుకుని వాన వెలవగానే ఆయన ప్రయాణమైపోయాడు. దారిలో ఒక చోట ఆ డబ్బును పాడుబడిన బావికేసిపోతున్న నీలకంఠానికి ఇవ్వడం జరిగింది. అప్పట్లో రాజయ్యకు తనకు డబ్బు సంచి దొరికిన ఇల్లు నీలకంఠందని తెలీదు. తిరిగి ఆయన ఇంటికే పోయి తనకు సంచి దొరికిన ఇంటి వాళ్లకు జరిగిన సంగతి చెప్పి డబ్బు ఇద్దామని డబ్బు తీసుకుని బయలుదేరి వచ్చాడు. ఇంత చెప్పి రాజయ్య నీలకంఠంతో, నేను మీకిచ్చిన డబ్బు సంచి చంద్రం యజమానిదే అయి ఉంటుంది, దాన్ని చంద్రానికి ఇచ్చేయండి, మీకు కాబోయే అల్లుడికి ఇవ్వవలసిన కట్నం 10,000 నేనిస్తాను అని చంద్రం కేసి పరీక్షగా చూస్తూ, ఆ కాబోయే అల్లుడు ఈ కుర్రవాడి పాటి ఉంటాడా అని అడిగాడు. ఏదో పెళ్లి చూపులకంటూ వచ్చిపోయిన అతడిని గురించి లోతుగా తెలుసుకునే అవకాశం నాకెక్కడుంది? తల్లిదండ్రులు 10,000 కట్నం కావాలంటే గంగిరెద్దులా తలూపాడు అంతే అన్నాడు నీలకంఠం అక్కస్సుగా. రాజయ్య ఈసారి చంద్రం భుజం తట్టి, నీ యజమాని పోయిందని చేతులు దులిపి వేసుకున్న డబ్బును తిరిగి ఆయన పరం చేసేందుకు నువ్వు పడ్డ శ్రమ, నీ నిజాయితీ నాకు బాగా నచ్చాయి. నీలకంఠం గారు, అవంతి ఒప్పుకుంటే మాట నీకు పెళ్ళైందా? కాకపోతే ఏ పాటి కట్నం కావాలి అన్నాడు. చంద్ర నీలకంఠం కేసి అవంతి కేసి చూశాడు. నీలకంఠం అతడికేసి ఆప్యాయంగా చూస్తున్నాడు. అవంతి సిగ్గుతో తల వంచుకొని నేల చూపులు చూస్తున్నది. తన పెళ్లి తప్పిపోయినా సరే అని డబ్బు సంచి నాకివ్వబోయిన అవంతి మంచితనం నాకు చాలా నచ్చింది. కట్నం కారణంగా ఇంత గొడవ జరిగాక ఇంక నేను కట్నం అడగడం ఏమిటి అన్నాడు చంద్రం. రాజయ్య నీలకంఠం అవంతిల కేసి చూసి వాళ్ళు ఆనందపడుతుండటం గ్రహించి, వచ్చే నెలలోనే పెళ్లి ముహూర్తం, ఇక్కడ కాదు నా ఇంట్లో, 10 మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయగల స్తోమత గల వాడినని లోగడే నీలకంఠం గారికి చెప్పాను అన్నాడు. జ్ఞాని అజ్ఞాని. శశాంకనగర సమీపంలో కొండల్లో వీరేశుడు అని గజ దొంగ ఉండేవాడు. వాడు తన అనుచరులతో కలిసి దారిపోయే ప్రయాణికులను దోచుకోవడమే గాక అప్పుడప్పుడు నగరంలో కూడా దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఒకసారి వీరేశుడు నగరానికి 3 అనుచరులను పంపాడు. వారం రోజుల తర్వాత వాళ్లలో ఒకడు తిరిగి వచ్చి విచారంగా తల వంచుకొని నిలబడ్డాడు. వీరేశుడిని వాణ్ణి, ఏం జరిగింది? తాతిమ్మ ఇద్దరు రాజభటులకు దొరికిపోయారా అని అడిగాడు. అయ్యా, వాళ్ళు దొరికిపోయింది రాజభటులకు కాదు, ధర్మచూడు అనే ఒక నీతి బోధకుడికి అన్నాడు దొంగ. వీరేశుడిని వాణ్ణి జరిగిందేంటో వివరంగా చెప్పమన్నాడు. దొంగ ఇలా చెప్పాడు. మేం 3 పగలల్లా నగరంలోని ధనికుల ఇళ్ళు ఆరాలు తీస్తూ రాత్రికి సత్రంలో పడుకునేవాళ్ళం. 4 రోజుల క్రితం సత్రానికి ఎదురుగా ఉన్న గుడి మండపంలో ధర్మచూడు అనే మహాజ్ఞాని వచ్చి దిగాడని, ఆయన శాస్త్రాల్లో పురాణాల్లోని ధర్మ విషయాలు చెబుతాడని తెలిసింది. ఏదో కాలక్షేపం జరుగుతుందని జనంతో పాటు మేం 3 కూడా వెళ్ళాం. వరుసగా 2 రోజుల పాటు రాత్రిళ్ళు ఆయన ధర్మబోధలు వినగానే నా తోటి వాళ్లలో ఎక్కడా లేని మార్పు వచ్చింది. ఛీ,
దొంగతనాలు చేసి పాపం ఒడిగట్టుకోవటం ఎందుకంటూ వాళ్ళు ధర్మచూడుడి శిష్యుల్లో కలిసిపోయారు. ఆ మాటలు వింటూనే వీరేశుడు కోపంగా, మరి నీ సంగతి ఏమిటి అన్నాడు. నాకు ఈ పాపకర్మ నుంచి బయటపడాలే ఉన్నది, అయినా ముందు సంగతి మీకు చెప్పుదామని వచ్చాను అన్నాడు దొంగ. అలాగా అంటూ వీరేశుడు తల ఊపి, ఈ రాత్రికి నువ్వు ఇక్కడే ఉండు, నేను నగరం పోయి ఆ ధర్మచూడుడి సంగతి ఏమిటో తేల్చి వస్తాను అన్నాడు. ఆ రాత్రి వీరేశుడు వెళ్ళేసరికి గుడి మండపంలో ధర్మచూడు పురాణ శ్రవణం చేస్తున్నాడు. జనం ఆయన మాటలను మైమరిచిపోయి వింటున్నారు. వాడు దగ్గరలో ఉన్న ఒక వృద్ధుణ్ణి పలకరించి ఆయన చెప్పే మాటలు విని అందరూ ఇంతగా పరవశించిపోవటానికి కారణమేమిటి అని అడిగాడు. ఆయన మహాజ్ఞాని అన్నాడు వృద్ధుడు. ఒక్క మాటలో మహాజ్ఞాని అంటే సరిపోయిందా? దీని వెనక ఏదో రహస్యం ఉండి ఉంటుంది అన్నాడు వీరేశుడు. వాడి అజ్ఞానం గ్రహించి వృద్ధుడు విసుగ్గా, ఆయన చేతిలో ఉన్న తాటకు గ్రంథమే నువ్వనే రహస్యం అన్నాడు. వీరేశుడికి ఆ తాటకు గ్రంథం దొంగలిస్తే ధర్మచూడు అజ్ఞాని అయిపోతాడని, తన ఇద్దరి అనుచరులతో పాటు జనం కూడా అతడి మాటలు వినరని అనుకున్నాడు. వాడు ఆ రాత్రి తెల్లవారు గట్ల ధర్మచూడు ఇంటి నుంచి తాళపత్ర గ్రంథాన్ని దొంగలించి తన గుహకు వెళ్ళిపోయి వారం రోజుల తర్వాత ఒక రాత్రి వేళ గుడి మండపం వద్దకు వచ్చాడు. ధర్మచూడు చేతిలో ఏదో గ్రంథం లేకుండానే ధర్మబోధ చేస్తున్నాడు. ప్రజలు తన్మయులై వింటున్నారు. దానితో తన అజ్ఞానానికి, తాను చేస్తున్న పాపకృత్యాల పట్ల వాడికి ఏవగింపు కలిగింది. వాడు జనం మధ్య నుంచి నడుచుకుంటూ పోయి ధర్మచూడుడికి సాష్టాంగపడ్డాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.